హలో మై డియర్ లేడీస్, మన ఆడవాళ్ళకి చీరలు నగలు తర్వాత ఇష్టమైనటివి ప్రియమైనటివి ఏమైనా ఉన్నాయి అంటే అవి డబ్బాలనే చెప్పచ్చండి. వీటిని ఎంత అపురూపంగా చూసుకుంటామంటే వీటిలో పొరపాటున ఏదైనా కూర పాడు వేసి పక్కింటి వాళ్ళకి ఇచ్చామంటే తిరిగి మళ్ళీ మనకు వాళ్ళు ఆ డబ్బా ఇచ్చేంత వరకు మనకు నిద్ర కూడా పట్టదు. ఊరికే సరదా కన్నానులేండి. ఇప్పుడు మ్యాటర్ డబ్బాల గురించి కాదు, దోశ బ్యాటర్ గురించి. చాలామందికి దోశ బ్యాటర్ అనేది ఎలా వేసుకోవాలో తెలియక దోశలు ఇడ్లీలు సరిగ్గా రాకుండా గట్టిగా వచ్చేస్తూ అలా ఉంటాయి కదా. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఈ చిన్న టిప్ అండి. నేను ఎప్పుడు దోశ బ్యాటర్ వేసినా కూడా అందాజుగా వేసేస్తాను, నాకు చాలా బాగా వస్తాయి. బట్ ఈరోజు మీకు మెజర్మెంట్స్ ప్రకారం చెప్తున్నాను చూడండి. ఇక్కడ నేను 9 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను. 9 గ్లాసులు బియ్యానికి గాను 1.5 గ్లాస్ వరకు ఉద్దిపప్పు అండ్ 1.5 గ్లాస్ వరకు అటుకులను అయితే తీసుకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి ఒక 3-4 అవర్స్ అయితే బాగా నానపెట్టుకోవాలి. అండ్ వీటిలో ముఖ్యంగా వేయాల్సినవి ఏంటంటే మెంతులు అండి. మెంతుల వల్లే పిండి అనేది బాగా ఫర్మెంట్ అయ్యి దోశలు ఇడ్లీలు అనేటివి చాలా బాగా వస్తాయి. సో 3-4 అవర్స్ నానిన తర్వాత పిండి పట్టించేసి ఓవర్ నైట్ అలాగే వదిలేసామంటే పొద్దునకి పిండి అనేది చాలా బాగా పులుస్తుంది. నేను ఇక్కడ మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో పిండి. ఇప్పుడు వీటితో దోశలు కానీ ఇడ్లీలు కానీ వేసుకున్నామంటే చాలా బాగా వస్తాయి. మీకు కానీ ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.